సాధించేటువంటి ఒక భూమిక జ్యోతిపథకం కార్యక్రమంలో కలెక్టర్ గారు అలాగే నాయకులు అధికారులు అందరూ కూడా మాన్సూన్ డిపెండెంట్ ఏరియాస్ కాబట్టి మనమన్నీ కూడా మాన్సూన్ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా షెడ్యూల్ రెడీ చేసుకుంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది బాగా. అండ్ అట్ ద సేమ్ టైం నా ఒక సజెషన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో అందులో అట్రిషన్ ఎంతో అడిగాను నేను యాక్చువల్లీ. సో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది 1 year వరకు సస్టైన్ అవుతున్నారు, ఎంతమంది 1 year లోపు మళ్ళీ రిజైన్ చేసి వస్తున్నారు. సో అట్రిషన్ రేట్ ఎందుకు వస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్? సో స్పెసిఫిక్ గా ఓన్లీ కమ్యూనికేషన్ ఇష్యూ, ట్రావెలింగ్ ఇష్యూ, లేదా అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ పనిచేయట్లేదా, లేకపోతే ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, వర్కింగ్ కండిషన్స్ ఇష్యూస్ ఉన్నాయా? ఇది ఒక అనాలిసిస్ చేస్తే గ్రేట్ చేస్తాం. సో దట్ మీకు అట్రిషన్ రేట్ అనేది ఎంతున్నది మనం కనుక్కుంటే దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్లీ నెగోషియేట్ విత్ ఇండస్ట్రీస్ సజెస్ మా పిల్లలు. ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ లో చాలా ప్రముఖ పాత్ర వహించారు. దేనికి? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గర్వించడానికి. అవునా కాదా? ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే లాస్ట్ 5 years తీసుకుంటే మీకు ఎక్కడా కూడా జాబ్ మేళాలు నిర్వహించలేదు. నిర్వహించారా? అలాగే ఎక్కడ చూసినా అవినీతి. ముఖ్యంగా నా కార్మిక శాఖ తీసుకుంటే పూర్తిగా అవినీతి. ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని పెట్టి ఈ అధికారంతో కొమ్మకై ప్రతి ఫ్యాక్టరీకి సైట్ టూర్ నుంచి లైసెన్స్ ఇస్తూ, లేకపోతే సైట్ టూర్ నుంచి అనుమతిస్తూ, ఈరోజు నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత 6 ఇన్సిడెంట్లు జరిగి ఇంచుమించు 8 మంది చనిపోయారు. కేవలం ఫార్మాలిటీస్, ఈ యొక్క నిధుల్ని డైవర్ట్ చేయడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి నిరుద్యోగ సమస్య అనేది కనీసం 10% కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే బహుశా ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే 5 సంవత్సరాలు మన రాష్ట్రం అంతే చూపించారు. అందరూ కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఉండవు, జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఉండవు, కనీసం 50% కూడా ఉండవని వాళ్ళు చెప్తుంటే నాకు ఒక ఎంత కంగారు వచ్చి మరి లచ్చారావు గారిని అడగడం జరిగింది. మీ అందరికీ ఒకే మాట ఇస్తా ఉన్నాం, విత్ ఇన్ 1 weekలో మీ అందరికీ జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి 3 monthsకి జాబ్ మేళా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే ప్రతి 3 monthsకి ఒకసారి జిల్లాలో కూడా జిల్లా వైడ్ జాబ్ మేళా అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ గమనించండి. ఎవరు కూడా మీరు ఉత్సాహపడద్దు. మీరు 10th చదివినా, మీరు ఇంటర్ చదివినా, మీరు డిగ్రీ చదివినా మీ అర్హత బట్టి మీకు ఉద్యోగాలు ఉంటాయి. ఖచ్చితంగా మా సహకారం మీకు ఉంటుంది. మరొకసారి చెప్తా ఉన్నాను, మీరు పడుకోవద్దు, ఉద్యోగం వచ్చేంత వరకు మమ్మల్ని పడుకోనివ్వద్దు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటికి వెళ్ళిపోవటం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ గమనించాలి, తొలి సంతకం మెగా డిఎస్పీ మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల కష్టాల మీద ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలనే నెపంతో సూపర్ 6లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో
లచ్చారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావటం, మరి నెక్స్ట్ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది లేకపోతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు. నిరంతరం మేము 5 సంవత్సరాలు కూడా సుమారు నా శాఖ తీసుకుంటే, కార్మిక శాఖ తీసుకుంటే 29,000 ఫ్యాక్టరీలు కానీ, 7,000 బాయిలర్స్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ 96 ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండడం జరిగింది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం. అదేవిధంగా ఈరోజు సుమారు 4,000 మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాయి. మరి 2,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా 2,000 మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది నిర్వహిస్తాం. కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా. మీరు ఎవరు మన నిరుత్సాహంతో ఉండొద్దు. జాబులు ప్రతి వ్యక్తికి అర్హతను బట్టి జాబ్ అనేది 5 సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం. అది గమనించగలరు. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా అందరికీ కృతజ్ఞతలు. మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్, ఈ జాబ్ మేళా దానికోసం మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి హాజరైన ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని, అది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు. 2,000 మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు. ఇలాగ ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు. వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను. వితిన్ 1 వీక్లో అందరికీ కూడా జాయినింగ్, 15 డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కలెక్టర్ గారిని ఆహ్వానించిన తొలి కార్యక్రమం ఇది. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత రామచంద్రపురం కూడా రావడం ఇదే తొలిసారి, ఆయన్ని కలవడం కూడా ఇదే తొలిసారి. చాలా ఆనందం. ఎందుకంటే సిఐఎస్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్గా రావాలని కోరుకున్నాం. మరి కలెక్టర్ గారు సిఐఎస్ గ్రూప్ ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎందుకంటే కొద్ది ఏజ్ ఎక్కువ కొద్ది రూల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు. సో కొన్ని విషయాల్లో లిబరల్గా ఉండవలసినవి